హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పొటాటో రైస్. లంచ్ బాక్స్లో కానీ టిఫిన్గా కానీ మనం పొటాటో రైస్ ఎలాగ చేసుకోవాలి ఈజీగా మీకు చేసి చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 4 బంగాళదుంపలు కడిగి వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి, నల్లబడకుండా ఉంటాయి. ఉల్లిపాయలు 2 సన్నగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 2, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు, కారం, పసుపు రుచికి సరిపడా వేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు అంటే చూసేసాం కదా, తయారు చేసుకోవడం విధానం కూడా చూసేద్దాం. ముందుగా ఒక బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా చిటపట్లాడిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వేయించుకుందాం. ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఫ్రై అయిందండి. అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అడిగంటుకుంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెంసేపు మగ్గనిద్దామండి. పసుపు కూడా వేసుకొని సాల్ట్ కూడా టేస్ట్ సరిపడగా ముందే వేసుకుందాము. ఫ్రై అయింది కదా, ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కల్ని కలిసేలాగా మొత్తం కలుపు మిక్స్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, అడుగంటేస్తుంది. గడితో తిప్పుకుంటూ ఉండాలి. మీరు కూడా ఎప్పుడైనా ఈజీగా టిఫిన్ లాగా కానీ లంచ్ బాక్స్లో హడావుడిగా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ చేసుకుంటే మీకు కూడా నచ్చుతుంది. సింపుల్గా అయిపోతుంది. ఎప్పటికప్పుడు తిప్పుకుంటూ ఉండాలి దీన్ని. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. నేను మన ఛానల్లో ఎక్కువ వరకు వంటలు పెడుతూ ఉంటానండి. కొత్త కొత్త రెసిపీస్ అని ట్రై చేస్తూ ఉంటాను. అవి మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో మీ టేస్ట్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి.
ఆలు ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. కొద్దిగా మగ్గాలంటే మనం మూత పెట్టి మగ్గనిద్దాము. ఇది మగ్గేలోపు నేను ఒక చిట్కా చెప్తానండి మీకు. మనం పంచదార స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా చీమలు పడుతూ ఉంటాయి కదా, చాలా చీమలు పట్టకుండా ఉండాలంటే మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామో అందులో 4 నుంచి 5 లవంగాలు వేసుకొని స్టోర్ చేసుకోవాలి. అప్పుడు చీమలు అనేవి దగ్గరికి రావు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. బంగాళదుంప కొద్దిగా ఫ్రై అయ్యింది అనిపిస్తుంది. మీకు అది ఉడికిందో తెలియాలంటే గరిటెతో చిన్నగా చిరిమి చూడండి, తెలుస్తుంది ఎంతవరకు ఉడికిందో. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుందండి. ఫైనల్గా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము. కారం కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ముందు కారం వేసుకోలేదు, అడగంటి మాడినట్టుగా అనిపిస్తుంది. లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. తర్వాత ఒక బౌల్లో మనం ఉడికించిన రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకొని ఈ గ్రేవీని మొత్తం దాంట్లో వేసుకుని కలిపి పెట్టుకుందాం. మనం కర్రీలానే చేసుకున్నాం కదా, ఎప్పటికప్పుడు కలిపి తిందాం అనుకుంటే అంత టేస్ట్ రాదండి. ముందుగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి, అప్పుడే మనకి పొటాటో రైస్ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. చూసారుగా, చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్లయితే కంపల్సరీ ట్రై చేసి చెప్పండి నాకు కూడా ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.